అందరూ పబ్లిక్కు ఇప్పటికే రైళ్లల్లో ఈ జనరల్ బోగీలతో పాటుగా ఏసీలు వీటి మీదన కాన్సన్ట్రేట్ చేసుకొస్తున్నారు. అందుకనినే దానికి అనుగుణంగా సదుపాయాలు పెంచే ప్రయత్నంలో ఉన్నారు. విమానాల వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ విమానాల ఛార్జీలు తగ్గిస్తే ఇంకా విమానాల సంఖ్య పెరుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో అడుగులు వేస్తున్నారు. ఛార్జీలు తగ్గించాలంటే ఖర్చు తగ్గించడం కష్టం. కాబట్టి ఇదివరకటి రోజుల్లో విమానాల్లో కంఫర్ట్గా కూర్చునేట్టు ఉంటుంది. అంటే ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఓ స్లీపర్ బస్సులో 25 మంది 25 బెర్తులు అయితే హ్యాపీగా పోవచ్చు. కానీ 45 బెర్తులు పెడితే పైన లెగవడానికి తలకాయకి తగులుతుంటుంది, కింద పక్కన కాలు పెట్టుకోవడానికి వీలుండదు. అట్లాంటి సిచ్యుయేషన్ ఉంటుంది. ఇప్పుడు అట్లాంటి సిచ్యుయేషన్ ఫ్లైట్లో రాబోతోంది. 2026 నాటికి విమానంలో ఓ పక్కన సీట్లలో కూర్చునే వాళ్ళు ఇంకో పక్కన నుంచుని ప్రయాణించేటటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి దీన్ని లో కాస్ట్ ఎయిర్లైన్స్ ఇంట్రడ్యూస్ కాబోతోందట.